భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ప్రజెంట్ అమ్మపల్లిలో ఉన్నాం. అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉన్నాం. మనం ఇక్కడ చాలా షూటింగ్ జరిగిన భయ్యా, మినిమం 400+ జరిగినాయంట. మనం మేజర్ ఏమేమి జరిగినా చూసుకుందాం. ఇది సిటీ ఎల్బీ నగర్ నుంచి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది భయ్యా. ఇక్కడికి మనం లోపలికి వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి, ఇక్కడ ఏమేమి ఉంది అనేది. మనకు గుడి ఎంట్రన్స్ లో ఇప్పుడు ఎంటీ ప్లేస్ ఉంది కదా భయ్యా, ఇక్కడ ఎగ్జాక్ట్లీ రెబల్ మూవీలో మన ఫైట్ సీన్ ఉంటది కదా, ఆ ఫైట్ సీన్ మొత్తం ఇక్కడ జరిగింది భయ్యా. ఉంది కదండి, ఇదే ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళి ఏముందో మొత్తం చూసేద్దాం రండి. అసలు ఈ టెంపుల్కి రాగానే చల్లని వాతావరణం, ఆ వైబ్ తెలుస్తుంది, మనం పాజిటివ్ ఎనర్జీ అనేది. ఇంత పెద్ద ఈ లోపలికి వెళ్ళి వెళ్దాం మనం. ఎంతన్నా కొబ్బరికాయ, వాటర్ బాటిల్. మనకి చెట్టు కనబడుతుంది కదండి, ఈ చెట్టు మనం సునీల్ గారు ఉన్నారు కదా, సునీల్ గారి మర్యాద రామన్న మూవీ, ఈ చెట్టు చుట్టే సీన్ జరిగింది ఒకటి. మీకు సీన్ చూస్తే అర్థమైపోతుంది. గుడి ప్రత్యేకత గురించి తెలుసుకుంటే, గుడి 13వ శతాబ్దంలోని వెంగి చాణక్యులు కట్టించారండి. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది చాలా మంది దర్శనానికి వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మేము వీడియో తీసే టైంలో కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంది, కానీ నేను పాత వీడియోలు చూస్తే చాలా మంది ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు కూడా. మన ఇక్కడ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బాగా జాతరలు ఎప్పుడు జరుగుతుంది అంటే, మన శ్రీరామనవమి, శివరాత్రి అలాంటి టైంలో చాలా పబ్లిక్ వస్తారంట ఇక్కడ. అసలు ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ అవపడుతుంది కదా మనకు, తరుణ్ మూవీ నువ్వు లేక నేను లేను, సరి ఆర్తి అగర్వాల్ అవపడతాయి కదా, ఏదో వెనుక బ్రహ్మానందం కామెడీ సీన్ ఉంటుంది ఒకటి. ఎగ్జాక్ట్లీ మీకు చూస్తే సీన్ చూసి అర్థమైపోతుంది, ఇక్కడ జరిగింది షూట్ అది. బయట చాలా మంది ప్రీ వెడ్డింగ్ షోలు జరుగుతున్నాయి, మనం బయటికి వెళ్ళి చూద్దాం. అదండి, ఇక్కడ ఈ టెంపుల్ లో ఫస్ట్ జరిగిన మూవీ షూటింగ్ ఏంటిదంటే, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, మన సీనియర్ ఎన్టీఆర్, అతను మీరు చూడండి సినిమా. సేమ్ మొత్తం ఈ టెంపుల్ లోనే జరిగి ఉంటది. ఇంకేముందండి ఈ టెంపుల్లో, మొత్తానికైతే ఒక పాజిటివ్ వైబ్, అదే ఎనర్జీ అనిపిస్తుంది నాకైతే. అసలు ఈ పైన మన పైన కనబడుతుంది కదా, పైకి ఎక్కి కూడా నడవచ్చు, కానీ మన కాలేజ్ బాయ్స్ ఉంటారు కదా, కొన్ని సంవత్సరాల క్రితం ఏదో సంథింగ్ జరిగిందంట, సో అందుకే పైకి క్లోజ్ చేశారు అది. ఇదా అండి మొత్తం టెంపుల్ అయితే, పురాతనమైన టెంపుల్ ఇది, చూడడానికి బాగుంది. బయట మాత్రం చాలా ప్రీ వెడ్డింగ్ షోలు జరుగుతున్నాయి.
మనం వెళ్ళి చూద్దాం ఒకసారి ఏమేమి జరుగుతున్నాయి. ఇదండి, ఇక్కడ గేట్ ఉంది కదా, పైకి ఎక్కడానికి పైకి ఎక్కడానికి ఇదే ప్లేస్. ఇక్కడ అటు పక్కన చాలా ఉంది, అన్ని క్లోజ్ చేశారు ఎవరు ఎక్కకుండా. మనం పైకి ఎక్కి చూపెడితే ఇంకా బాగా అనిపించేది వ్యూ, కానీ క్లోజ్ చేశారు. ఏం చేయలేం ఇప్పుడు మనం, అంతా మనం చేసుకున్నదే. మనం మీన్స్ మనోళ్ళు, అందులో మనం కూడా ఉన్నాం. ఓకే, మళ్ళీ మనం ఎంట్రన్స్కి వచ్చామండి. జై శ్రీరామ్. బయటికి వెళ్తున్నాం. ఇదే అండి, ప్రత్యేకించి దేనికంటే అందరూ దర్శనానికంటే ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షోలకి, షూటింగ్లకి బాగా వాడతారండి ఈ టెంపుల్ని. మనం చూస్తూనే ఉంటారు ఇప్పుడు బయట బ్యాక్ సైడ్ కూడా ప్రీ వెడ్డింగ్ షోలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు టెంపుల్ పక్కనే కోనేరు ఉన్నదండి. కోనేరులోకి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏ మూవీ షూటింగ్ జరిగిందంటే మీకు గుర్తే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మురారి మురారి మూవీలో ట్రాక్టర్ సీన్ ఉంటుంది కదా, కిందికి పడిపోవడం. మీకు ఆ సీన్ చూడండి ఇప్పుడు గుర్తొస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఒకసారి కెమెరా దిప్పు. ప్రజెంట్ మీ వీడియోలో చూసినప్పుడు అయితే మంచి వ్యూ ఉండే, అంటే వాటర్ బాగుండే. నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు అసలు ఏం లేవు, ఇక్కడ వాటర్ ఏం లేవు. లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ వాటర్ ఏం లేవు, కానీ చాలా మంది ఉన్నారు, మంచి ఫోటో షూట్ చేసుకుంటున్నారు. మనం కూడా చూద్దాం. యాక్చువల్లీ ఇది ఇక్కడ వరకు ఉన్నాను నేను చూసి, ఇదివరకు చూసినప్పుడు అయితే వాటర్ ఇదంతా క్లోజ్ అయిపోయి ఉండే. ప్రజెంట్ వాటర్ ఏం లేవు, సో సాడ్. పర్లేదులే, మన వాళ్ళందరూ అయితే మంచి షూటింగ్ చేసుకుంటున్నారు. అమ్మా, ఏదో పురాతన ఫోటోలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. బాగుంది, మొత్తానికి అయితే బాగుంది. చూసారుగా, ప్రజెంట్ అయితే నో వాటర్. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ నా షూటింగ్. ట్రాక్టర్ ఇట్లా కిందికి జారుతూ పడతా ఉంటది మురారి మూవీలో. అందరూ మంచిగా ఫోటో షూట్ చేసుకుంటున్నారు విత్ కెమెరాలతో. మనమేమో ఫోన్తో చేసుకుంటున్నాం, నో ప్రాబ్లం. అక్కడ ఫోటో షూట్ జరుగుతుంది, ఒకసారి వాళ్ళని చూపెట్టు. ప్రీ వెడ్డింగ్ షో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మన ఛానల్కి కొత్త విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ హరివ్లాగ్ 60. థ్యాంక్ యూ.